నేను గత 8 సంవత్సరాలుగా ఇక్కడ భక్తుడిని యాక్సిరెడ్డి గుడిలో. నేను నా అనుభవంలో చూసిన ఎన్నెన్నో ఇక్కడ అద్భుతాలు నాకు చాలా అనుభవానికి వచ్చాయి. మొదట్లో ఇక్కడ గుడి కన్స్ట్రక్షన్ జరగక ముందు ఒక పాకలో ఉండింది. దాని తర్వాత ఏంటంటే కొంతమంది మహాదాతల సహాయంతో ఈ గుడి ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం కొంతమంది మహాదాతలే గొప్పగా అనుకోవాలి. దానిలో ఎక్కువ బాగా పార్టిసిపేట్ చేయన వాళ్ళు ఓడూరు ముద్దు కృష్ణారెడ్డి గారు కానీ, మన ఏకాంబరం రెడ్డి గారు కానీ, సురేంద్రనాథ్ రెడ్డి గారు కానీ, తర్వాత ఆ విధంగా కొంతమంది మహాదాతలు ప్లస్ ఇక్కడ ప్రతినిత్యం మేమనే ముందుండే వెంకటకృష్ణారెడ్డి గారు, మున్రాజా గారు, అర్చకులు నాగార్జున రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇలా చాలామంది సహాయంతో ఈ గుడి ముందుకు తీసుకెళ్ళడం చాలా గొప్ప విషయం. నా అనుభవంలో ఏకాంబరనాథ్ రెడ్డి గారు ఆయన సొంత ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఒక కోర్టు వ్యవహారంలో ఇరుక్కొని దాదాపు కోట్ల రూపాయలు ఆయన ఇబ్బందుల్లో పడి ఇచ్చేసి ఒక చిన్న కార్యక్రమం, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక చిన్న కార్యక్రమం వాళ్ళ ఊరోళ్ళు మీరు ఈ పని చేయాలని చెప్పని ఆయన ఏదో మనస్ఫూర్తిగా నేను చేస్తానని చెప్పనుకొని దానికి దీనికి సంబంధం లేకుండా ఈయన ఎప్పుడైతే కార్యక్రమం మొదలుపెట్టాడు ఎప్పటి నుంచో ఉన్న కోర్టు సమస్య వెంటనే తీరి ఆయన సమస్య లేకుండా నేను వారం లోపల నేను ఫ్రీ అవ్వగలిగాను. అదంతా పరమశివుడి ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు నా సొంత అనుభవం, మా కుటుంబ సభ్యులు మా ఫ్రెండ్స్ వాళ్ళలో 2-3 వచ్చి ముద్దుకృష్ణ అన్న చెప్పినట్టు పిల్లలు లేకుండా 5-6 సంవత్సరాల నుంచి బాధపడుతుంటే ఇక్కడికి వచ్చి గత 2 నెలల క్రితం మాట్లాడి ఆ 2 పిల్లలు ఈరోజు గర్భవతులుగా ఉండడం అనేది అది ఖచ్చితంగా శివయ్యలే అని మనం అనుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన అనుభవం ఏంటంటే డిసెంబర్ ఆఖరి వారంలో కళ్యాణ మండపం గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ నాతో పాటు ఒక మాట అన్నారు, మనం రాబోయే శివరాత్రిని కళ్యాణ మండపంలో చేస్తున్నాం. నేనే